ఈ రోజు మా ఇంటి థాలి. కరీం అటు తిరిగి హాయ్ హాయ్ అను. సే షాబా షాబా సే బల్లే బల్లే. కరీం ఈరోజు బీట్రూట్ హల్వా. ఈరోజు మా ఇంటి థాలి. మీ ఇంటి థాలి ఏంటి? మీ ఇంటి థాలి ఎదురింటి థాలి కాదు, మా ఇంటి థాలి. మన థాలి అది. మీకు జోహార్లు. ఒకసారి వాటన్ని బాగా కలిపేసుకొని, చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆలు శనగ కర్రీ కోసం పచ్చి శనగపప్పుని ముందుగానే నానబెట్టేసి ఉంచేసాను. ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. పచ్చి శనగపప్పు, చక్కగా దమ్ అయిపోయింది. మటర్ పులావ్ అలా సౌండ్ రావాలి. మా ఇంటి థారీ కోసం రోటీస్, బీట్రూట్ హల్వా, రోటి పచ్చడి, ఎగ్ మసాలా కర్రీ, చనా దాల్ ఆలు కర్రీ, మటన్ పులుసు, మటర్ వైట్ పులావ్, వంకాయ ఫ్రై. మా ఇంటి థాలి. ఇందులో ఏ వెరైటీలు ఎవరెవరికి ఇష్టం? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జివేదారి. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంటి థాలి. బ్రింజాల్ ఫ్రై ఉంది, మటన్ పులుసు ఉంది, చనా దాల్ ఆలు ఉంది, రోటి పచ్చడి, టమాటా కొత్తిమీర రోటి పచ్చడి ఉంది, ఎగ్ మసాలా కర్రీ ఉంది, తర్వాత 2 పుల్కాస్ ఉన్నాయి, తర్వాత ఇందులో మటర్ వైట్ పులావ్ కూడా ఉంది, బీట్రూట్ హల్వా. మరి ఇవన్నీ ఎలా చేశాను ఈ వ్లాగ్లో చూసేద్దామా? ఇందులో ఏ వెరైటీస్ ఎవరెవరికి ఇష్టమో చూసుకుంటూ మనం ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మా వాళ్ళు చూసారా? వీళ్ళిద్దరికి ఏం అప్పు చెప్పాను అనుకుంటున్నారు? పుదీనా తెంపడానికి 2 నుంచి చాలా పెద్ద పని. వీళ్ళు పని చేసేది తక్కువ, మా ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. మా జ్యోతి రాగా నేను చెప్పిందో తెలుసా ఆయిషా? అమ్మా ఏం చెప్పాను? నువ్వే చెప్పు. మ్యాచింగ్ మన ఇద్దరు ఒకటే మ్యాచింగ్. మీ ఇద్దరు బాండింగ్ అలాంటిది. ఇక్కడ కూడా మ్యాచింగ్, ఇక్కడ కూడా మ్యాచింగ్. ఈ రోజు బాండింగ్ అలాంటిది. గ్రీన్ డే మా ఆయిషాకి చూపిస్తాను. నేను గ్రీన్ కాదు కొద్దిగా కొంచెం కలుస్తుంది. జ్యోతి ఇది కొట్టేసి నాకు లోపల తెల్లగా పువ్వు ఉంటుంది, తెలుసు కదా, నువ్వే ఇస్తావు కదా, చేసి ఇచ్చే. ఓకే, ఇది ముందు ఫాస్ట్గా తెంపేయండి. ఓకే. థాలి అనగానే చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి. వెరైటీస్ ఏమో కానీ ఇక్కడ గిన్నెలు మాత్రం రెడీగా ఉన్నాయి. రెడీగా పెట్టేశారు వీళ్ళు, నేను వంట చేయాలని. ముందుగా ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను ఆయిషా. దానికోసం మనం ఉల్లిపాయనది కొంచెం ఫ్రై చేసుకొని చల్లారబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి. దానికోసం ఒక మూకుడిని ఎక్కించేసుకొని స్టవ్ మీద అందులో నూనె వేసుకొని నూనె వేడయ్యినంతలో మనం ఉల్లిపాయల్ని కోసేసుకొని పెద్ద ముక్కలే కోసుకోవచ్చు, ఎందుకంటే ఇది మగ్గాక పేస్ట్ చేసేసుకోవాలి, అంటే రుబ్బేసుకోవాలన్నమాట. నూనె వేడయింది, ఉల్లిపాయల్ని వేసేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయల్ని వేసేసుకొని జీడిపప్పులు కూడా వేసేసుకొని, ఏ కర్రీలో అయినా సరే జీడిపప్పు వేయగానే ఆ టేస్ట్ వేరుంటుంది. దీన్ని ఫ్రై చేసుకొని చల్లారబెట్టి తర్వాత దీన్ని మిక్సీలో వేసి రుబ్బేసుకోవడమే. కొంచెం ఉప్పు వేసుకుందామా? ఉప్పు వేసేసుకుందాం. కాస్త కలర్ చేంజ్ అయ్యాక దీన్ని రుబ్బేసుకోవడమే. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని కడిగేసి నానబెట్టేసుకుందాం. బాస్మతి బియ్యం దేనికోసం అంటే ఈరోజు మటర్ పులావ్ ఉంది థాలీలో. మటర్ పులావ్, బ్రింజాల్ ఫ్రై అంటే పెద్ద సైజ్ బ్రింజాల్ రౌండ్ చక్రాలుగా కోసి ఆ ఫ్రై ఉంది, తర్వాత చనా దాల్ ఆలు కర్రీ ఉంది, మటన్ పులుసు ఉంది. ఇంతకీ ఇది వెజ్ థాలియా నాన్ వెజ్ థాలియా? ఏం థాలి? మా ఇంటి థాలి. ఓ, మీ ఇంటి థాలియా మా ఇంటి థాలియా? ఎగ్ కర్రీ కూడా ఉంది, స్వీట్ బీట్రూట్ హల్వా ఉంది ఈరోజు. దీన్ని ఇప్పుడు
మంచిగా కడిగేసి నానబెట్టేసుకుందాం. కర్రీ అటు తిరిగి హాయ్ హాయ్ అను. ఏమైంది నోటితో చెప్పొచ్చు కదా ఈరోజు ఏమైనా మోగనోమా మీకు మోగనోమా ఏమన్నా యా బిర్యానీ నానబెట్టేసుకొని కర్రీ ఈరోజు బీట్రూట్ హల్వా చాలా ఇష్టం కదా మీకు, అదొకటే ఇస్తారు మీకు. ఆయుష ఏమన్నదంటే బీట్రూట్ హల్వా అనగానే బీట్రూట్ హల్వానా అని మొహం 100 రకాలుగా పెట్టింది. ఈరోజు బీట్రూట్ హల్వా నా స్టైల్లో చేసి ఆయుష చేతే నేను సూపర్ అనిపిస్తా. ఓకే ఓకే, నేను ముందే చెప్పేసిన చాలా బాగుంటుంది. హెల్దీ స్వీట్ అన్నాను తిప్పుకున్నావు ఆల్రెడీ. మటర్ పులావ్ కోసం చక్క ఉల్లిపాయల్ని కోసేసుకొని ఆయిల్ వేడయ్యాక అప్పటి వరకు ఇక్కడ ఎగ్ మసాలా కర్రీ కోసం మంచిగా బాయిల్ చేసేసి పెట్టేశారు మా వాళ్ళు. దీన్ని ఘాట్లు పెట్టుకోవాలి. కోడిగుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి ఉడికిస్తే మంచిగా ఉడుకుతాయి. చాలామందికి తెలుసు, కానీ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అప్పటికి మన ఆయిల్ వేడైపోయింది. ముందుగా మనం మటర్ పులావ్ చేసేసుకుందాం. అతి తక్కువ క్వాంటిటీలో గరం మసాలాను వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ. ఈ మటర్ పులావ్ వైట్గానే ఉండేలా చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరుకుంది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడే షూట్ నుండి వచ్చిన మా వారిని ఒకసారి పలకరించేసి ఈరోజు మా ఇంటి థాలి. మీ ఇంటి థాలి ఎదురింటి థాలి కాదు, మా ఇంటి థాలి. మన ఇంటి థాలి. మీకు మన ఇంటి అని చెప్తున్నారు, మా వాళ్ళకి మా ఇంటి థాలి అని చెప్తున్నా. ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు మీ షూటింగ్ అయితే ఇంచగా కంప్లీట్ అయిపోయి వచ్చేసారు. నా కుకింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీరు ఫ్రెష్ అప్ అయిపోండి, నేను రెడీ చేసి వస్తాను. అది నేను ఒప్పుకుంటాను. అల్లం వెల్లుల్లి మసాలా బాగా వేగింది. ఇందులో మటర్ వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని ఇదే హీరో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో చేయబోతున్నాను. ఆయుష మన బాహుబలి రైస్ కుక్కర్లో మటర్ పులావ్ చేయబోతున్నాను. ఈజీగా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. అమ్మో, ఇది లేకపోతే ఇది కూడా లేకపోతే మనకు అవ్వదు. బాహుబలి కుక్కర్లో మనం చక్కగా బియ్యం వేసేసుకొని రైస్ కుక్కర్లో బియ్యం వేసేసి సరిపడినన్ని నీళ్లు వేసేసుకొని, అంటే ఒక గ్లాసుకి 1.5 గ్లాసు నీళ్లు వేసేసుకొని ఈ మటన్ అంతా వేసేసుకొని ఉప్పు రుచి చూసుకొని కావలసినంత ఉప్పు ఇందులో వేసుకొని, అంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని దమ్మిచ్చేయడమే. మటన్ పులుసు కోసం ఆయిల్ వేసేసుకొని, నేను ఇక్కడ కిలో మటన్ తీసుకున్నాను. బోన్స్తో పాటు ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడిగి ఉంచిన మటన్ ఇది. దీనికోసం ఉల్లిపాయలు కట్ చేసేసుకొని మటన్ పులుసు కోసం ఇక్కడ బంగాళదుంపలు ఉన్నాయి, ఇదేంట్లో వేస్తారు? నేను చెప్పడం మర్చిపోయాను. ఈరోజు పచ్చి చనాపప్పు ఆలు కర్రీ కూడా ఉంది. తర్వాత ఈరోజు రోటి పచ్చడి కూడా ఉంది. కంప్లీట్ థాలీ అయిపోయింది.
ఉల్లిపాయలు ఫ్రై అయినవి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మటన్ వేసేసుకొని ఒకసారి మటన్ని బాగా కలిపేసుకొని ఇందులో గరం మసాలా పౌడర్, పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఎర్రటి కారం వేసి ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా బాగా నూనె తేలే వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఇది పులుసు కాబట్టి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. దీంతో కలర్ బాగా వస్తుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి దీన్ని ఇంకొకసారి తిప్పేసుకొని ఆకి ఇక్కడ చూసావా, ఇది టమాటా పేస్ట్. టమాటా ప్యూరియా. టమాటాలని కొద్దిగా నూనెలో మగ్గించేసి చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసింది. టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మా వారికి చాలా ఇష్టం మటన్ కట్టా అంటే. మామూలుగా మనం టమాటాలు ముక్కలుగా కోసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగ కుక్కర్ పెడతాం కాబట్టి నలిగిపోతుంది. కానీ మా ఇంట్లో ఏంటంటే టమాటా చిన్న ముక్క వచ్చినా సరే దాన్ని ఏదో ఒక రాయి ఉన్నట్టుగా ఏరేసి పక్కన పెడుతుంటారు చిన్న చిన్న ముక్కల్ని కూడా. అందుకని నేను వాళ్ళ కోసం బాగా రుబ్బేసేస్తాను. ఎలా ఏరి తీస్తారో నేను చూస్తాను. ఇంక తీయడానికి ఏమీ లేదు ఇక్కడ. టమాటా ప్యూరీ వేసాం కదా, ఇది బాగా నూనె తేలే వరకు బాగా కలుపుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నా కోసం మా నాగమణి ఇలా రామ్మా. థ్యాంక్ యూ నాగమణి, నువ్వే కదా ఫ్రై చేసావు. ఫ్రై కదా కాల్చావు, చాలా మంచిగా కాల్చి నా కోసం ఇచ్చిన నాగమణికి థ్యాంక్ యూ నాగమణి. ఇప్పుడు ఈ టైం గ్యాప్లో మీరు ఒకటి నాకు ఒకటి, మీరు తింటూ నేను తినేస్తా. ఇలా మధ్య మధ్యలో స్నాక్స్ తింటుంటే ఎనర్జీ బాగుంటుంది. ఇప్పుడే ఏం చేశానంటే నేను పెరుగులో అది షూట్ చేయలేదు, చక్కెర కేలి అవి అరటిపండు అంటే నాకు చాలా ఇష్టం. ఇది పెరుగులో వేసుకొని ఇప్పుడే తినేసాను. ఇందులో పచ్చిమిర్చిని వేసేసుకొని కొత్తిమీరని వేసేసుకొని నీళ్లు వేసేసుకొని చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. వేసేసుకుంటే అయిపోద్దా? ఇది కుక్కర్ పెట్టాలి, మటన్ కదా అవ్వదు అప్పుడే. మటన్ పులుసు మా వారికి మటన్ పులుసు చాలా 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 ఇష్టం. బోన్స్ ని ఎంజాయ్ చేస్తారు. సాఫ్ట్ పీసెస్ కన్నా బోన్స్ అంటేనే ఇష్టం కాబట్టి ఎక్కువగా బోన్సే నేను తెప్పించి పులుసులకు వేసాను. ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు గుజ్జుని వేసేసుకొని పులుపుకి సరిపడా, అంటే టమాటా కూడా ఉంది కాబట్టి పుల్ల పుల్లగా ఈ పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేద్దాం. విజిల్ పెట్టేసుకొని మంచిగా ఇది బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఆలు చనా దాల్ కర్రీ చేసేద్దాం. ఆలు చనా దాల్ కర్రీ కోసం పచ్చి శనగపప్పుని ముందుగానే నానబెట్టేసి ఉంచేసాను. ఇది కూడా కుక్కర్లోనే వండాలి కాబట్టి కుక్కర్ ఎక్కించేసుకొని ఇందులో కాస్త నూనె వేసుకొని నూనె వేడయ్యే వరకు ఆగి, దీనికోసం నాకు పచ్చిమిరపకాయలు కావాలి ఆయిషా, తీసుకొస్తాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసేసుకొని అవి చిటపటలాడాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి మసాలా వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని
ఆలుగడ్డల్ని కట్ చేసేసుకుందాం. కుక్కర్ పెడతాం కాబట్టి పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటూ వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి. దీన్ని కుక్కర్లో వండాలి. పచ్చి శనగపప్పు కుక్కర్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉప్పు కారం వేసేసుకోవాలి. పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. బాగా దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకుందాం. పచ్చి శనగపప్పు. ఒకసారి కలిపేసుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కొత్తిమీర వేసేసి పెట్టుకుందాం. ఇది ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ బ్రింజాల్తో నేను ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని రౌండ్గా పీసెస్ కట్ చేసుకొని ఈ పక్కన ఉప్పు కలిపిన నీటిలో వేసేసుకుంటూ ఉండాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా రౌండ్ ముక్కలు కోసేసుకుందాం. వంకాయ ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి మసాలా, అంటే నేను 2 పెద్ద సైజు వంకాయలు తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్టుగా వేసుకుంటున్నాను. కారం, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు, గరం మసాలా, అంటే ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. జీలకర్ర, ధనియా, గరం మసాలా పౌడర్ మిక్సింగ్ మాట. ఇందులో పెరుగు కూడా వేసుకొని తర్వాత ఇందులో నిమ్మకాయ రసం, దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలిపేసుకున్న దాన్ని దీని ఒక్కొక్క దానికి ఇలా మంచిగా రాసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకొని అప్పుడు ఫ్రై చేసేద్దాం. ఇక్కడ అప్పటి వరకు మా చనా దాల్ ఆలు కర్రీ విజిల్ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. మటర్ పులావ్ మంచి గుమగుమ వాసన వస్తుంది. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. చక్కగా దమ్ అయిపోయింది మటర్ పులావ్. ఇదైతే రెడీ అయిపోయింది. చక్కగా ఇలా రైస్ కుక్కర్లో మనం వండేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాము. చక్కగా ఇది మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇందులో బటర్ని వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పీస్ని చిన్న మంట పెట్టుకొని ఒక్కొక్క దాన్ని చిన్న మంట మీద దీన్ని ఒక వైపున ఫ్రై అయ్యాక తిప్పుకొని మళ్ళీ రెండో వైపును కూడా ఫ్రై చేసేసుకోవాలి. మూత
పెట్టేసి బాగా మగ్గాక టర్న్ చేసేసుకొని అది కూడా మగ్గాక తీసేసుకోవడమే అంతే. కానీ ఇది ఎక్కువ టైం పడుతుంది, ఓపిక్గా చిన్న మంట మీద వదలాలి. అప్పటి వరకు మనం ఎగ్ మసాలా కర్రీ చేసేసుకుందాం. ఎగ్ మసాలా కర్రీ కోసం ఆయిల్ వేసేసుకొని మనం ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్రై చేసుకొని రుబ్బి చల్లారబెట్టి రుబ్బి ఉంచిన పేస్ట్ ఇది. దీన్ని కూడా ఇందులో వేసుకునే ముందు మనం గుడ్లని ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ని ఫ్రై చేసుకునే ముందు అది స్టీల్ కాబట్టి అంటుకుంటాయి, కాబట్టి దాన్ని అంటుకోనివ్వకుండా కొంచెం ఉప్పు వేసేసుకొని తర్వాత ఇందులో పసుపు వేసుకొని తర్వాత ఇందులో కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ని వేసేసుకుందాం. దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా చక్కగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక దీన్ని తీసేద్దాం. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో అల్లం వెల్లుల్లి మసాలా ఇప్పుడు ఇందులోనే రుబ్బి పెట్టిన ఈ గ్రేవీని ఇందులో వేసేసుకుందాం. ఇలా మంచిగా నూనె తేలింది చూడండి, ఇలా నూనె తేలాలన్నమాట. ఇప్పుడు ఇందులో నా సీక్రెట్ ఇది చూడండి, గసగసాలు బాగా నూరేసి నేను ఇలా ఐస్ ట్రేలో వేసి ఉంచుతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మంచిగా ఇలా వేసేసుకోవచ్చు. ఓన్లీ గసగసాలు ఒక్కటే ఇవి మంచిగా రుబ్బి పెట్టింది. ఎక్కువ గుడ్లు ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్స్ వేస్తున్నాను. ఇది కూడా వేసి బాగా కలిపేసుకొని, ఐడియా బాగుంది కదా, అప్పటికప్పుడు రుబ్బుకొని మనకి ఇంతే కావాలి గసగసాలు పేస్ట్. ఆ కొద్దిగా చాలాసేపు రుబ్బాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇలాగా రుబ్బేసి ఐస్ ట్రేలో వేసి ఫ్రీజింగ్ చేసేస్తాను. ఇది మార్నింగే చేసాము. ఇప్పుడు ఇందులోంచి తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను ఫ్రీజింగ్లో. ఇలా నేను గసగసాలు ఒక్కటే కాదండి, టమాటాలని కూడా ఇలాగే పేస్ట్ మనం ప్యూరీ లాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఇందులో మెల్ట్ అయిపోతుంది గసగసాలు. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాం. ఆల్రెడీ రుబ్బి ఉంచి ఇందులో నీళ్లు వేసి ఇది కదిపేసి ఈ నీళ్ళని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ నీళ్ళని వేసేద్దాం. ఇందులోని పచ్చిమిరపకాయలని ఆల్రెడీ మనం పేస్ట్లో కూడా వేసి రుబ్బాము కాబట్టి ఒక 2 పచ్చిమిరపకాయలని వేసాను. ఇందులోనే కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కలుపుకొని చిన్న మంట మీద ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. అంటే ఈ మసాలా అంతా కూడా ఈ కర్రీ గుడ్లలోనికి మంచిగా వెళ్ళి టేస్ట్ పెరిగే వరకు మనం దీన్ని చిన్న మంట మీద పొయ్యి మీద ఉంచేద్దాం. కసూరి మేథిని నలగొట్టి వేసుకోవాలి. ఇందులో కసూరి మేథిని డ్రై రోస్ట్ చేసి చల్లారబెట్టి ఇప్పుడు ఇలా క్రష్ చేస్తున్నాను. కసూరి మేథి ఇలా వేస్తే చాలా టేస్ట్ అనేది దీనికి పెరుగుతుంది. ఒకసారి కలిపేసుకొని
ఇప్పుడు దీని మీద మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు అయితే అయిపోయినట్టే. ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకోవడానికి ఆయిల్ వేసి సింపుల్ టమాటా పచ్చడి. ఇక్కడ మంచిగా టమాటాని కట్ చేసాము. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని తర్వాత ఇందులో కొత్తిమీర కూడా. టమాటా కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. నూనె వేడైంది, ఇందులో ఇది వేసేసుకుంటాం. ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పుని వేస్తున్నాను. ఇది బాగా మగ్గాక అప్పుడు చూస్తాం. దీన్ని మూత పెట్టేసుకుని మగ్గించేద్దాం. ఇప్పుడు బీట్రూట్ హల్వా చేసుకుందాం. దానికోసం బీట్రూట్ని చక్కగా తొక్కు తీసేసి ఇలా తురిమి ఉంచేసిన బీట్రూట్ ఇది. క్యారెట్ హల్వా లాగే బీట్రూట్ హల్వా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. దీనికోసం ముందుగా మనం నెయ్యి వేసుకొని, హల్వా అనగానే నెయ్యే ఉండాలి కాబట్టి ఇది ఇంట్లో కాసిన నెయ్యి. హల్వా అనగానే జీడిపప్పులు ఉంటేనే ఆ హల్వా టేస్ట్ అనేది. ఇందులో నేను ఓన్లీ జీడిపప్పు ఒక్కటే వేస్తాను ఈ హల్వాలోకి. దీన్ని ఫ్రై చేసేసుకొని, అంటే బాదం కిష్మిష్ అన్నీ వేసుకోవచ్చు, కానీ నాకు కాజు ఒక్కటే చాలా బాగా అనిపిస్తుంది. బాగా ఫ్రై అయిన కాజుని తీసేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో బీట్రూట్ తురుము వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేస్తున్నాను, ఇది ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది బాగా మగ్గాలంటే మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మంచిగా ఫ్రై చేయాలి. ఇక్కడ పక్కన ఎగ్ కర్రీ అవుతుంది. ఇప్పుడు పుల్కాల కోసం గోధుమ పిండిని కలిపేసుకుందాం. కలుపుకొని ఒక 20 నిమిషాలు సైడ్ని పెట్టేసుకుంటే ఇది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. నెయ్యిలో బాగా వేగింది. ఇంటి నెయ్యి కాబట్టి మంచి కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఇది కలర్ కూడా కాస్త చేంజ్ అయిపోయింది. అంత వేస్తే ముద్దగా చూడండి ఇంతే అయ్యింది. ఇప్పుడు ఇందులో పాలు వేసేసుకుందాం. తర్వాత మిల్క్ మేడ్, ఇలా మిల్క్ మేడ్ని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు చిన్న మంట మీద ఇది మంచిగా ఉడకాలి. చక్కగా మగ్గింది. ఇందులో పచ్చి జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకొని దీన్ని ఇప్పుడు మంచిగా రుబ్బేసుకోవాలి. ఇది మంచిగా మెత్తగా అయ్యింది. పుల్కాలకి చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసేసుకొని ఈ మిల్క్ మేడ్ పాలు ఇదంతా దగ్గరికి వచ్చాక కొంచెం టేస్ట్ చూసి పంచదార అంతే, నేను పంచదార వేయలేదు మిల్క్ మేడ్లోనే. ఇది ఇప్పుడు నాకు చూస్తే తీయగానే అనిపించింది. ఇది అంతా అయ్యాక చూద్దాం. సరిపోలేదు, ఇంకా తీపి కావాలనుకుంటే పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రోట్లో వేసి రోటి పచ్చడి చేసేద్దాం. కొంచెం చింతపండు పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని
బీట్రూట్ హల్వాలోకి ఇలైచీ పౌడర్ వేసేసుకొని రోటి పచ్చడి రెడీ. దీన్ని తాలింపు పెట్టేసుకుంటే అయిపోయినట్టే. నా చిన్నప్పుడు ఇలా రుప్పేసి ఇంట్లో కొంచెం వేడివేడి అన్నం కలిపేసుకుని తింటే ఎంత బాగుంటుందో. కొంచెం నెయ్యి వేసుకొని ఆ అన్నం వేసేసుకొని చాలా బాగుంటుంది. కానీ దీంట్లో రుబ్బితే చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. అవును, అందుకని దీన్ని రోటి పచ్చడి అంటారు. రోట్లో వేసి బాగా దంచుతాం కాబట్టి. ఇప్పుడు మన రోటి పచ్చడి ఏం చేయాలి ఆయిషా? తాలింపు పెట్టాలి. వెరీ గుడ్. తాలింపు నెయ్యితో పెడితే చాలా బాగుంటుంది కదా. అవును, నోరు ఊరుతుంది. ఈ పచ్చడి ఆ స్వీట్ బాగుంది, స్వీట్ బాగుంది కదా. నేను టేస్ట్ చేశాను. మరి ఏమన్నారు? ఫస్ట్ చాలా బాగుంది. ఇంకా దాంట్లో చపాతీతో తింటే చాలా బాగుంటుంది. ఇది అవును, పుల్కాతో చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. అలాగే తినాలని నిర్ణయం చేసుకున్నావు కదా. అవును, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. ఇప్పుడు పుల్కా చేసేసుకుందాం. కాస్త నెయ్యి వేసుకొని దీని టేస్ట్ని ఇంకా పెంచేద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న కాజుని వేసేసుకుందాం. దీంట్లో హల్వా తక్కువ, జీడిపప్పు ఎక్కువ ఉంది. హల్వా తింటే ఇలాగే తినాలి. కరివేపాకు, తర్వాత ఇందులో ఇంగువ కొద్దిగా వేస్తే రుచి రెట్టింపు అవుతుంది. ఎస్, ఆ ఇంగువ నెయ్యి అవి తాలింపు వాసన అయితే చాలా ఘుమఘుమలాడిపోతుంది. అలా సౌండ్ రావాలి. తాలింపు పెట్టామంటే ఆ సౌండ్ అనేది అలా రావాలి. చక్కగా రోటి పచ్చడి ఇన్నున్నా అందరూ దీని మీదే పడతారు ఇప్పుడు కదా. ఇక్కడ చనా దాల్ ఆలూ కర్రీ రెడీ. తర్వాత ఇక్కడ చూడండి మటన్ పులుసు, ఇది కూడా రెడీ. చక్కగా దమ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద నెయ్యి వేసేసుకొని, పలావులో నెయ్యి లేకపోతే ఎలా? అది మా ఇంటి పలావులో నెయ్యి మస్ట్గా ఉండాల్సిందే కదా. అంతేనండి, రెడీ. ఇదిగోండి, ఇదే కొబ్బరి బురిగుంజు.
ఇది చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. మా ఇంటి థాలీ కోసం రోటీస్, ఎమ్మి ఎమ్మి బీట్రూట్ హల్వా, రోటి పచ్చడి, ఎగ్ మసాలా కర్రీ, చనా దాల్ ఆలు కర్రీ, మటన్ పులుసు, మటర్ వైట్ పులావ్ మంచిగా దమ్ అయింది. వంకాయ ఫ్రై, మా ఇంటి థాలీ. ఇందులో ఏ వెరైటీలు ఎవరెవరికి ఇష్టం? ఇదండి మా ఇంటి థాలీ. మీ అందరికీ ఈ థాలీ నచ్చిందని ఆశిస్తూ మీ జుబేదాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.